ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నేను మీ తోట సతీష్. రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం, అందుకు యోగాయే సులభ మార్గం. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామం గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ప్రతిరోజు మన యొక్క శరీరానికి కొంత వ్యాయామం అవసరం. దీని కొరకు మనం నడక, ఏదైనా ఆటలు లేదా స్విమ్మింగ్, జిమ్ ఇలాంటివి మనం చేయడం కంపల్సరీ. ఈ యొక్క శారీరక క్రియలు లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు మనం గురవుతున్నాం. ముఖ్యంగా నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, గుండె సంబంధ వ్యాధులు రావడం, అధిక బరువు పెరగడం, డయాబెటీస్, స్ట్రెస్ సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇలా అనేక వ్యాధుల బారిన మనం పడుతున్నాం. వీటన్నింటినీ అధిగమించడానికి మనం ప్రతిరోజు కొంత వ్యాయామం తప్పకుండా చేయాలి. అదేవిధంగా సూక్ష్మ వ్యాయామం అంటే మనం ఏదైనా ఒక ఆటను ప్రారంభించే ముందుగా మనం వామప్ చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క వామప్ చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. కావలసినటువంటి వేడి ఉత్పత్తి అవుతుంది. తద్వారా మన యొక్క శరీరాన్ని అటు ఇటుగా కదిలించడం సులభమవుతుంది. లేదు అంటే మన యొక్క మజిల్స్ క్రాంప్ అవ్వడం, లిగ్మెంట్స్ టేర్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోగా ఆసనాలు వేసే ముందు కూడా తప్పనిసరిగా సూక్ష్మ వ్యాయామం చేయాలి. ఈ సూక్ష్మ వ్యాయామం తల నుంచి కాళ్ళ వరకు లేదా కాళ్ళ నుండి తల వరకు ఏ పద్ధతినైనా కూడా మనం చేయవచ్చు. అదేవిధంగా కూర్చొని లేదా నిలబడి చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్, మజిల్స్, వివిధ ఆర్గాన్లు ఇన్వాల్వ్ అవడంతో పాటు మన యొక్క లెగ్మెంట్స్, టెండాన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే సూక్ష్మ వ్యాయామం చేయడం వల్ల మన యొక్క శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఈ యొక్క లూబ్రికేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది. మన యొక్క యోగాసనాలు చేయడానికి చాలా అనుకూలంగా మెల్లిగా మన యొక్క శరీరంలో వేడిని కూడా పెంచుతూ ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. చిన్న వయసు నుంచి పెద్దవారు అందరూ కూడా ఈ సూక్ష్మ వ్యాయామం చేయవచ్చు. అతి సులభమైనది. ఇప్పుడు కొన్ని సూక్ష్మ వ్యాయామాలు మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా సుఖాసనంలో కూర్చోవాలి. జస్ట్ సింపుల్గా క్రాస్ లెగ్స్లో ఉంటాయి కదా, ఈ విధంగా కూర్చోవడం. లేదా సిద్ధాసనము, ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఆసనంలో కూడా కూర్చోవచ్చు. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చొని కూడా యోగా సాధన చేయవచ్చు. ఈ యొక్క సూక్ష్మ వ్యాయామం చేయవచ్చు. ముందుగా మీ యొక్క 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఇప్పుడు మెడ కండరాలను సడలించుట, దీనినే నెక్ ఎక్సర్సైజ్ అంటాం. నిదానంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తవాలను. పైన ఉన్న స్లాబ్ని కానీ ఆకాశాన్ని కానీ చూస్తూ ఉండాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా తల భాగాన్ని కిందికి దించాలి. అనగా మన యొక్క దవడ భాగం ఛాతికి తగిలేలా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా తల భాగాన్ని పైకెత్తాలి. వీలైనంత వరకు గొంతు భాగాన్ని చాచాలి. నెక్ పెయిన్, స్పాండిలైటిస్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ నిదానంగా దవడ భాగాన్ని ఛాతికి తగిలించాలి. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు చేయవలను. శ్వాస తీసుకుంటూ 1 బ్రీత్ ఇన్, 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్,
4 breathe out, 5 breathe in, 6 breathe out, 7, 8, 9 breathe in, 10 breathe out, 11, 12 breathe out, రిలాక్స్, విశ్రాంతి. ఇలా 10 నుంచి 12 సార్లు తల భాగాన్ని పైకి కిందికి చేయడం, మన యొక్క మెడ భాగాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే చాలా నెక్ పెయిన్స్ ఉన్నాయి, స్పాండిలైటిస్ ఉంది, ఇలా నెక్ బ్యాండ్ వేసుకొని ఉండడం చూస్తుంటాం కదా, అలాంటి వాళ్ళు తల భాగాన్ని పూర్తిగా కిందికి వంచకూడదు. అలా చేస్తే ఇంకా నొప్పి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వారు మాత్రం మధ్యస్థితి వరకే రావాలి. తల భాగాన్ని పైకి చేయడం, మళ్ళీ మధ్యలోకి రావాలి. ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఇందులో రెండవ పద్ధతిని కూడా చూద్దాం. మళ్ళీ శ్వాస తీసుకొని ఇందులో రెండవ పద్ధతిని చూద్దాం. అనగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ తల భాగాన్ని కుడివైపు వంచడం, చెవు భాగం భుజానికి తగిలేలా చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకొని మధ్యస్థితి, అదేవిధంగా శ్వాస వదిలేస్తూ ఎడమవైపు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యస్థితి, శ్వాస వదిలేస్తూ కుడివైపు, ఎడమవైపున. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు చేయడం. 1 breathe out, 2 breathe in center, 3 breathe out, 4 center, 5 breathe out, 6 center, 7 breathe out, 8 center, 9 breathe out, 10 center, 11 breathe out, 12. ఇలా మెడ కండరాలను సడలించవచ్చు. ఇప్పుడు చేతి వేళ్ళకు సంబంధించి మనం చూద్దాం. ముందుగా 2 చేతులను ముందు వైపున చాచి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ శ్వాస సాధారణ స్థితిలో ఉంచి మన యొక్క చేతి వేళ్ళను బలంగా బిగించడం, మళ్ళీ తెరవడం. ఈ విధంగా ఇవన్నీ కూడా శక్తి వికాస క్రియలు అంటాం. అంగుళ శక్తి వికాస క్రియ అంటాం దీన్ని. దీనివల్ల చేతి వేళ్లకు మంచి బలం లభిస్తుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇప్పుడు మణికట్టును సడలించడం. ఈ విధంగా కూడా పక్షి క్రియ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, అనగా మన యొక్క పక్షి తన యొక్క రెక్కలను ఆడిస్తూ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా మన యొక్క మణికట్టును పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇప్పుడు 2 చేతులను ఈ విధంగా చాచి అరచేతులు భుజానికి, అంటే చేతి వేళ్ళు భుజానికి తగలడం, మళ్ళీ ఓపెన్ చేయడం. మన దృష్టి అంతా కూడా మోచేతుల పైన ఉండాలి. ప్రతిసారి చేతి వేళ్ళు భుజాలకు తగిలేలా చూడాలి. ఇలా మనం గమనిస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన కీళ్ళన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఇన్వాల్వ్ చేస్తూ వాటిలో కదలికను, ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీని డెవలప్ చేయడానికి సూక్ష్మ వ్యాయామం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు భుజ కండరాలకు సంబంధించి ముందుగా చేతి వేళ్ళు భుజాలపైన ఉంచి శ్వాస తీసుకొని వదిలేస్తూ ఈ విధంగా షోల్డర్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి మన యొక్క మోచేతులు దగ్గరగా రావడం, మళ్ళీ దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉండాలి. దీనివల్ల ఛాతీ అంతా కూడా విశాలవంతం అవుతుంది మరియు భుజబలం లభిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి. మన యొక్క భుజ కండరాలకు, భుజ కీళ్లకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. విశ్రాంతి. ఇదే విధంగా వ్యతిరేక దిశలో కూడా చేయవలను. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేయాలి. ఇలా 10 నుంచి 12 సార్లు చేసి నెమ్మదిగా విశ్రాంతినివ్వండి. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి భాగం మన యొక్క పొట్ట. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది అధిక పొట్టతో బాధపడుతున్నారు. దీనివల్ల డైజెషన్ సరిగ్గా జరగట్లేదు, ఒబేసిటీ పెరుగుతుంది, డయాబెటీస్, ఇతరత్ర వ్యాధులన్నీ కూడా మనకు వస్తున్నాయి. అలాంటి అధిక పొట్టను తగ్గించడానికి ముందుగా మన యొక్క కుడి చేతిని వెనుక వైపున, ఆ తర్వాత ఎడమ చేతిని వెనుక వైపున ఉంచాలి. అంటే ఈ విధంగా మన యొక్క వెన్నుముక పైన ఉంచడం. దీర్ఘమైన శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన యొక్క పొట్ట భాగాన్ని లోపలికి చేస్తూ
ఎంత వీలైతే అంత నిదానంగా తల భాగాన్ని కిందికి తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తి ఆకాశాన్ని చూడాలి. 1 బ్రీత్ అవుట్. ఈ సమయంలో పొట్ట భాగాన్ని లోపలికి చేస్తూ తల భాగం నేలకు తగిలేలా ప్రయత్నం చేయండి. 2 బ్రీత్ ఇన్. 3 బ్రీత్ అవుట్. దీనివల్ల పొట్ట పైన ఒత్తిడి ఏర్పడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, అధిక పొట్ట తగ్గిస్తాయి. 4 5 బ్రీత్ అవుట్. 6 బ్రీత్ in. 7 breathe out. 8 breathe in. 9 breathe out. 10 breathe in. 11 12 breathe in. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు 2 చేతులు సైడ్లో ఉంచి శ్వాస తీసుకొని నెమ్మదిగా 2 చేతులను పైవైపు ఎత్తుతూ కలిపి ఉంచాలి. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నిదానంగా మన యొక్క 2 చేతులు కిందికి దించాలి. శరీరం అంతా కూడా యాక్టివ్ అవుతుంది, వెన్నుముక బలపడుతుంది. 1 బ్రీత్ ఇన్. 2 బ్రీత్ అవుట్ కంప్లీట్లీ. 3 బ్రీత్ ఇన్. 4 5 breathe in. 6 breathe out. 7 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 12 రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు వెన్నుముక భాగాన్ని దృఢంగా ఉంచడం కోసం వివిధ రకాలైనటువంటి వెన్ను నొప్పులను తగ్గించడం మరియు అధిక పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు భాగాన్ని కరిగించడానికి ఉపయోగపడేటువంటి క్రియ. 2 చేతులను ఈ విధంగా ముందు వైపున చాచి భుజాలకు సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 చేతులను వెనుక వైపున ఉంచాలి. మన యొక్క ఎడమ చేతిని మోకాలి పైన, కుడి చేతిని నేలపైన ఉంచి ఎంత వీలైతే అంత తల భాగాన్ని, భుజాలు, వెన్నుముకను తిప్పి వెనుక వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మధ్యస్థితిలోకి రావడం. ఇదే విధంగా మళ్ళీ ఎడమ వైపున చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకొని మధ్యస్థితి. ఇలా 1 2 బ్రీత్ ఇన్. 3 బ్రీత్ అవుట్. 4 5 బ్రీత్ అవుట్. 6 7 బ్రీత్ అవుట్. 8 9 10 11 12 విశ్రాంతి. ఇప్పుడు కాళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని చూద్దాం. ముందుగా మన యొక్క 2 కాళ్ళను ముందు వైపున ఉంచి కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచాలి. 2 చేతులను శరీరానికి ఇరువైపున ఉంచి మన యొక్క కాళ్ళ యొక్క వేలు ఈ విధంగా మీరు చూస్తున్నట్టుగా చేయవలను. దీనివల్ల కాళ్ళ నుండి తుంటి ఎముక వరకు కదలిక ఏర్పడుతుంది. పూర్తిగా కాళ్ళ యొక్క వేళ్ళ నుండి తుంటి ఎముక వరకు ఒక కదలిక ఏర్పడుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇప్పుడు మోకాళ్ళను పైకి కిందికి చేయడం. 2 మోకాళ్ళు ఒకేసారి నేలకు తగిలేలా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత బటర్ఫ్లై సాధన చేద్దాం. భద్రాసనం అని కూడా అంటాం. 2 కాళ్ళు దగ్గరగా తీసుకొని ఈ యొక్క పాదాలను కలిపి ఉంచి చేతులు 2 కాళ్ళపైన, పాదాలపైన ఉంచి మోకాళ్ళను పైకి కిందికి చేస్తూ ఉండండి. ఈ సమయంలో వెన్నుముక చక్కగా నిటారుగా ఉండాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదర భాగంలో మరియు కాళ్ళ భాగంలో రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. మహిళలకు సంబంధించిన అనేక ఇబ్బందులను దూరం చేస్తాయి. మెన్సురేషన్ డిజార్డర్స్ని తగ్గిస్తాయి. విశ్రాంతి. ఇప్పుడు 2 కాళ్ళను ముందు వైపున చాచి ఆ తర్వాత వి షేప్లో ఉంచాలి. దీనిని చెక్కి చాలన అంటాం. 2 చేతులను ఈ విధంగా కలిపి ఉంచి కుడి వైపు నుండి ముందు వైపుకు వెళ్తూ ఇది ఒక సర్కిల్ లాగా చేస్తూ ఉండాలి. మనం పూర్వకాలంలో చూస్తే మన యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు, మిషన్, గ్రైండర్ ఇలాంటివి లేనప్పుడు ఇంట్లో మన యొక్క మహిళలు ఎక్కువగా చేసేవారు. వీటిని
రుబ్బురవుతులాగా ఇలా చేస్తూ ఉండడం వల్ల, విసర్రవుతులాగా చేయడం వల్ల పుట్టపైన ఒత్తిడి ఏర్పడుతుంది మరియు వెన్నెముక దృఢంగా అవుతుంది. అధిక బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక 10 నుంచి 12 సార్లు చేస్తూ రిలాక్స్. మళ్ళీ వ్యతిరేక దిశలో అనగా ఎడమ వైపు నుంచి కుడి వైపున కూడా చేయాలి. ఎంత వీలైతే అంత ముందు వైపున శరీరాన్ని సాగదీస్తూ మళ్ళీ వీలైతే కొంచెం వెనుక వైపు కూడా వెళ్ళడం చాలా మంచిది. మొదట్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ రోజు సాధన ద్వారా ఇవన్నీ కూడా సులభమవుతాయి. యోగాసనాలు చేయడానికి మన యొక్క శరీరం చాలా సహకరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా సూక్ష్మ వ్యాయామం సాధన చేయాలి. విశ్రాంతి. ఇప్పుడు మన యొక్క 2 కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచి చేతులు 2 మళ్ళీ శరీరానికి ఇరువైపున ఉంచాలి. కాళ్ళ యొక్క వేళ్లను, యాంకిల్స్ యొక్క మూమెంట్స్ ముందు వైపు చేస్తూ మళ్ళీ లోపలి వైపు చేయాలి. దీనివల్ల తిమ్మిర్లు రావడాన్ని నివారిస్తుంది. రక్త ప్రసరణ కాళ్ళలో బాగా జరుగుతుంది. ఇలా తల నుండి కాళ్ళ వరకు ముఖ్యమైన జాయింట్స్, మజిల్స్, ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యే విధంగా సూక్ష్మ వ్యాయామం సాధన చేయడం చాలా మంచిది. ఇలా కొంత సమయం చేసిన తర్వాత 2 కాళ్ళ మధ్యలో దూరం ఉంచి చేతులు 2 వెనుక వైపున ఉంచవలను. నెమ్మదిగా తల భాగాన్ని ఈ విధంగా ఉంచాలి. దీనినే శిథిల దండాసనము అంటాము, లేదా నిస్పంద భావాసనము, ఆరామ్ పోజ్ అని కూడా అంటాము. విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇలా కొంత సమయం విశ్రాంతి తీసుకొని యోగాసనాలు మనం సాధన చేయవచ్చు. శారీరక వ్యాయామం లేకపోతే నిద్రలేమి సమస్యలు వస్తాయి, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి, శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోయి అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. ఎవరైతే ప్రతిరోజు సూక్ష్మ వ్యాయామము మరియు ఈ యొక్క ఎక్సర్సైజ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామో వారి యొక్క రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. అంతేకాకుండా శరీరంలో మన యొక్క మెదడు నుండి ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. అదంతా కూడా హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. ఈ యొక్క స్ట్రెస్ని తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. కావున ప్రతిరోజు క్రమం తప్పకుండా సూక్ష్మ వ్యాయామం సాధన చేసి మన యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.